హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో కూకట్పల్లిలోని సంగీత్ నగర్లోని పెంట్ హౌస్లో ఉండే సహస్ర అనే బాలికను 10వ తరగతి బాలుడు ఎలా చంపాడో చెప్పడం జరిగింది. కానీ అప్పటి వరకు అందిన సమాచారం మేరకు, మీడియాలో వచ్చే సమాచారం మేరకు ఆ వివరాలు చెప్పడం జరిగింది. కానీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలను వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన హత్య కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2025 ఆగస్టు 18వ తారీఖు సహస్ర అనే 10 ఏళ్ల బాలిక ఆ రోజు ఒంటరిగా ఇంట్లో ఉంది. ఈమె బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. ఆ రోజు ఏవో కారణాల వల్ల స్కూల్ యాజమాన్యం హాలిడే ఇవ్వడం వల్ల ఇంట్లో ఉంది. బాలిక తమ్ముడు, తల్లిదండ్రులు ఉదయం 9 గంటలకు ఇంటి నుండి బయటకు వచ్చారు. బాలుణ్ణి స్కూల్లో దింపి తల్లిదండ్రులు వారి పనులకు వెళ్ళారు. బాలుడు చదివే స్కూల్, బాలిక చదివే స్కూల్ వేరువేరుగా ఉన్నాయి. బాలుడు చదివే స్కూల్కి హాలిడే ఏమీ లేకపోవడం వల్ల అతను స్కూల్కి వెళ్ళాడు. బాలిక భవనం పక్కన ఇంకో 4 అంతస్తుల భవనం ఉంది. ఈ 2 భవనాలకు మధ్య గ్యాప్ 2 అడుగులు మాత్రమే ఉంటుంది. అంటే పక్క భవనం పిట్టగోడ మీద నుండి బాలిక ఉండే భవనం మీదకి ఈజీగా జంప్ చేసి వెళ్ళవచ్చు. పక్క భవనంలోని 4వ ఫ్లోర్లో అద్దెకు ఉండే 14 ఏళ్ల బాలుడి కుటుంబం ఈ హత్య కేసులో కీలకంగా మారింది. ఈ 14 ఏళ్ల బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు చంపబడ్డ బాలిక తమ్ముడితో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. బాలిక తమ్ముడిని తన బ్యాట్ ఇవ్వాల్సిందిగా ఈ 10వ తరగతి బాలుడు అడిగితే బాలుడు ఇవ్వనన్నాడు. ఎలాగైనా ఆ బ్యాట్ను దొంగలించాలి అని 10వ తరగతి బాలుడు అనుకున్నాడు. 2 రోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నాడు. ఆగస్టు 18వ తేదీ సుమారు ఉదయం 9:30 ప్రాంతంలో తాము ఉండే 4వ ఫ్లోర్ నుండి 3వ ఫ్లోర్కు వచ్చి పిట్టగోడ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడి నుండి చూస్తే బాలిక ఉండే రూమ్ క్లియర్గా కనిపిస్తుంది. పిట్టగోడ నుండి బాలిక ఉండే భవనం పిట్టగోడ మీదకు జంప్ చేశాడు. బాలిక ఉండే రూమ్ దగ్గరికి వెళ్ళాడు. తలుపు లాక్ ఏమీ చేయకుండా దగ్గరకు వేసి ఉండడంతో మెల్లగా తలుపు లోనకు నెట్టి లోపలికి వెళ్ళాడు. బాలిక టీవీ చూస్తూ ఉంది. వెనక వైపు నుండి కిచెన్లోకి వెళ్ళి బ్యాట్ని తీసుకొని వస్తూ ఉండగా అలికిడికి బాలిక అతన్ని చూసి దొంగ దొంగ అని అరిచింది. బాలుడు పారిపోతుంటే షర్ట్ పట్టుకొని లాగింది. దీంతో బాలుడికి కోపం వచ్చి బాలికను బెడ్ మీదకు తోసేసి ఆమె మీద కూర్చొని విచక్షణ రహితంగా తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు మీద, కడుపులో సుమారు 20కి పైగా కత్తిపోట్లు పొడిచాడు. బాలిక రక్తపు మడుగులో పడి విలవిలలాడుతూ చనిపోయింది. కత్తిని అక్కడే శుభ్రం చేసుకొని పిట్టగోడ ద్వారా తమ భవనం మీదకు వెళ్ళి తాము ఉండే 4వ ఫ్లోర్కి వెళ్ళాడు. బట్టల మీద పడ్డ రక్తం మరకలు కనపడకుండా దండం మీద ఆరేసిన ఇంకో షర్ట్ అడ్డం పెట్టుకొని బాత్రూంకి వెళ్ళి స్నానం చేసి రక్తపు బట్టలను వాషింగ్ మిషన్లో వేశాడు. ఆ టైంలో ఇంట్లో బాలుడి తండ్రి, సోదరి ఉన్నారు. తల్లి బయటకు వెళ్ళింది. వాళ్ళకి కూడా ఈ హత్య విషయం తెలియదు. 19వ తేదీ పోలీసులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారించే సమయంలో ఈ బాలుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించగా హత్య జరిగిన సమయంలో బాలిక డాడీ డాడీ అంటూ అరిచిందని, ఆ అరుపులు నాకు వినపడ్డాయని ఈ బాలుడు చెప్పాడు. పోలీసులకి అప్పుడే ఇతని మీద అనుమానం కలిగింది. ఇతను ఏదో కథ చెబుతున్నాడని అనుకున్నారు. పైగా బాలిక పై అంతస్తులో ఉండే పెంట్ హౌస్ని పోలీసులు పరిశీలించగా ఈ పిట్టగోడల వ్యవహారం అంటే అటు నుండి దూకి ఇటు వచ్చే అవకాశం ఉండడం వారు గమనించారు.
మిగతా ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అని వేరే కోణాల్లో 4 రోజులు విచారించినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. 5వ రోజు ఒక బాలుడు పోలీసులకి ఒక సమాచారం ఇచ్చాడు. హత్య జరిగిన రోజు ఈ 10వ తరగతి బాలుడు పిట్టగోడ వద్ద పావుగంట వరకు అక్కడే అటూ ఇటూ తిరిగాడని చెప్పాడు. పోలీసులు ఈ 10వ తరగతి బాలుడి ఇంటికి చేరుకుని వెతకగా సజ్జ మీద హత్యకు వాడిన కత్తి, ఒక పేపర్ కనిపించాయి. ఆ పేపర్ మీద హత్య ఎలా చేయాలి, ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఒకవేళ దొరికిపోతే ఎలా దాడి చెయ్యాలో రాసి ఉంది. బాలుని అదుపులోకి తీసుకొని విచారిస్తే నేనే చంపానని ఒప్పుకున్నాడు. కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. స్పెషల్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ బాలుడి బట్టల మీద చాలా లైట్గా ఉండే బాలిక రక్తపు మరకలను గుర్తించింది. కత్తి మీద బాలుడి వేలిముద్రలను గుర్తించారు. ఈ ఆధారాలతో బాలుడిని హంతకుడిగా నిర్ధారించి జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్,